వాల్యూస్ జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. కన్న కూతురు కళ్ళ ముందు అతి కిరాతకంగా చంపబడి అంటే అలా చూసినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఏం చేస్తే ఈ పది కాకపోతే రేపైనా చేస్తారు కదా. కానీ ఒకటే అండి, పేరెంట్స్ వర్క్ వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎక్కడైనా అట్లే చేస్తారా? ఎందుకు అలా చేసిరు? దేనికోసం చేసిరు? సరే ఒకటి దొంగతనం చేసింది చెప్తుందని చేశారా? అట్లా దొంగతనం చేస్తే తీసుకున్నారు కానీ పిల్ల పోతే మళ్ళీ వస్తుందా? గోల్డ్ పోతే ఏది పోయినా సంపాదించుకోవచ్చు, పిల్ల పోతే సంపాదించుకోవచ్చు. గొడవలు కానీ ఈ విధంగా ఏమన్నా ఉంటాయా? నా గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటే, మా గురించి ఎంక్వైరీ చేయాలంటే చుట్టుపక్కల అడగండి, కానీ నన్ను అడిగితే ఏం లాభం లేదు సార్. పొద్దున్న పోయి రాత్రికి వస్తాము, ఏం గొడవడాలి? ఏముండదు సార్ గొడవడానికి. గొడవ పడితే ఆస్తులు వస్తాయా? ఇంకా వాళ్ళ ఇంట్లోంచి ఏమన్నా వస్తుందా? మేము ఎందుకు గొడవ పడతాము? నా పిల్ల ఏం చేసింది సార్? 4 days నుంచి ఇంట్లో ఉంటుంది, స్కూల్ లేదని, హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయని, వాళ్ళ ఆడి పంపలేదు సార్, దూరం ఉందని. ఏమన్నా చెప్పిందా ఇట్లా ఇబ్బంది అవుతుంది మమ్మీ నాకు ఏమని? నాకేం చెప్పలేదు సార్. నా జిడ్డమ్మా అలాంటిది ఏం చెప్పలేదు. కానీ నా జిడ్డు తల్లి స్కూల్లో టీచర్ కొడితేనే చెప్పదు, మరి చేయకపోతే. ఏం మాట్లాడాను పాపతో లాస్ట్ టైం? ఏమన్నా పాప మాట్లాడు స్నానం చేసుకోమని చెప్పిన, అంతే సార్. నేను ఏం చెప్పలేదు. చిట్టమ్మా నీకు దోశ తెచ్చుకోవడానికి డబ్బులు ఇస్తలేదలే, నా తల్లి నీకు అవే కావాలి కదా చిట్టి తల్లి, నేను అవి ఇస్తానే. పాపమ్మ వాళ్ళ తల్లి ఆవేదన చూడలేకపోతున్నాము. అంటే అసలు ఏం ఎవరితో గొడవలు లేదు, ఏ ప్రాబ్లం లేదు, మాకు పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాము. పాప ఇంట్లో ఉంది, ఈ రోజు స్కూల్ కు హాలిడే అని చెప్పేసి పంపించలేదు, లాంగ్ ఉందని చెప్పి పంపించలేదు అని చెప్పింది. అసలు ఎవరికి చేసే అవసరం ఉందని కూడా ఎవరికి తెలియట్లేదు. పాపం వీళ్ళ ఆవేదన తట్టుకోలేకపోతున్నాము. అంటే వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి అయితే అసలు ఎలాంటి గొడవలు లేవు. మరి ఏమన్నా దొంగతనానికి వచ్చి ఏమన్నా ఇట్లా చంపినడా, లేకపోతే అంటే ఏమన్నా అత్యాచారం జరిగిందా అనేది అయితే పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. పోస్ట్ మార్టంకి అయితే ఆ బాడీని గాంధీ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళ మామూలుగా అడిగి తెలుసుకున్నాం మరి ఏంటి పరిస్థితి. నమస్కారం. లాస్ట్ టైం పాపతో ఎప్పుడు మాట్లాడారు, ఏంటి పరిస్థితి? పాప ఇంతకుముందు 2-3 months బ్యాక్ అటు మా ఊరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మేము ఇటు సైడ్ వేరే గలీలో ఉంటాం. మేము మాకు ఇంతకుముందు తెలిసింది మాకు ఇలా జరిగింది అని చెప్పేసి. నేను డ్యూటీకి వెళ్ళాను, మా బ్రదర్ కాల్ చేశాడు. బ్రదర్ కాల్ చేసి బ్రదర్కు ఇలా చెప్పాడు. చెప్తే నేను ఇప్పుడు వచ్చాను. బ్రదరా మీరు? లేదు, మా ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఇంకో బ్రదర్ కాల్ చేసి చెప్తాను, ఇప్పుడు వచ్చాను నేను ఇంట్లో. మరి ఏంటి ఎవరి మీద అనుమానం ఉంది? ఏది లేదు అని అనుకుంటున్నారు. కోరు వాళ్ళు, ఎవరి దగ్గరికి కోరు, ఎటువంటి విలేజ్ పెట్టుకోరు, గొడవలు అట్లాంటి పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే పాప బాబు ప్రపంచం అన్నట్టు. మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. ఎటువంటి లొల్లి ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు. ఇలా జరగడం అది ఏంటో తెలియదు. అంటే ఇలాంటి పరిస్థితి పాప పెంట్ హౌస్ వరకు వెళ్ళి చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? గొడవలు పడకుండా ఇంకా తెలియదు అది. అదేంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తానే ఉంటారు, మాకు అంత తెలియదు. కంప్లైంట్ అయితే ఇచ్చినారు. అంటే అనుమానం ఎవరి మీద లేదు కదా? ఎటువంటి అనుమానం లేదు. అమ్మా నమస్తే అమ్మా. పాపకి ఇలాంటి జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఏంటి ఎవరి మీద అనుమానం లేదంటున్నారు? 1 గంటకు ఆయన టిఫిన్ ఇవ్వమని వచ్చిండంట. ఇక ఫోన్ చేసిందంట, బాబుకు టిఫిన్ ఇచ్చిరాపు అని ఫోన్ చేసిందంట మా చెల్లె. పిల్లకు ఈ స్కూల్ లేదు కదా, ఇంటికాడ ఉన్నది, పిల్లగానికి టిఫిన్ ఇచ్చిరామని తోలిచ్చిందంట. ఆయన అడికెళ్ళి వచ్చేసరికనే గొండ్లం పెట్టిందంట. గొండ్లం పెట్టింది పిల్ల లేదు, గొండ్లం పెట్టినది పిల్ల లేదని ఆమెకు ఫోన్ చేస్తే డోర్ తీసే వరకనే మంచంలో ఎల్లక్కలు పడి ఇక్కడ మొత్తం పేగులు బయటకు వచ్చేసినాయి. బాడీ ఇట్లా అయింది అని లేచి మొత్తుకొని పిల్ల ఆమె మా తోటి కూడా ఫోన్ చేస్తే ఆమె వచ్చింది, మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాం. బాడీని పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి బాడీని తీసుకొని పోయింది. బట్టలను తీసేసి గొడవలు లేవు అమ్మకి. ఇక్కడ కూడా గొడవలు ఏం లేవు, మంచిగానే ఉంటారు ఇద్దరు. ఎందుకు అంటే ఏమన్నా డిఫరెంట్ గా ఉండడం కానీ, భయపడడం కానీ ఏమన్నా కనిపించిందా ఈ 4 రోజుల నుంచి? మంచిగానే ఉంది.
నుంచి ఏమైనా పోవడం కానీ వస్తువులు ఏమైనా పోవడం కానీ జరిగింది? మంచిగానే ఉంది. పిల్లకి ఎవరేం చేసిర్రో అట్లా జరగకూడదు. లక్ష్యపూరితంగా చంపడానికే వచ్చినట్టయితే ఆడ గుర్తులు తెలుస్తున్నాయి. మరి అట్లా కట్ చేయడం అంటే ఇక్కడ మొత్తం కట్ చేయడము, పేగులు తీయడం అంటే మరి ఎవడు చూసినోడే చేసిండా ఎవడు చేసిండో అర్థం కాదు. తెలిసిన వాళ్ళే చేస్తారు, తెలియని వాళ్ళు అయితే ఎవడు వస్తాడు ఆగం ఇంట్లోకి? ఇంట్లోకి ఎవరు వస్తారు? అక్కడ రాసి పెట్టిన 2-3 సార్లు వస్తే దాన్ని చూసి ఇక్కడే నిలబడ్డాం మేము. ఓనర్స్ అడిగి పైకి వెళ్ళాం. ఎవరు వచ్చింది మరి ఇళ్ళగల్లో తెలియదా? పైకి ఎక్కింది చేసి బంగారం నెట్ల చేతునే నాయమ్మ, నా బంగారం ఏం చేతునే నాయమ్మ, అది నా వడవసిన బంగారము నాయమ్మ, నా తల్లు నా తల్లి చంపేసిపోయింది. ఏమనుకుంటా తెలియదు నాకు అసలు. 1:30 ఫోన్ చేస్తే వచ్చిన లేరు అసలు. లేరంటే ఎవరు నాకు ఫోన్ చేస్తే అంత చిన్న పిల్లని అతి కిరాతకంగా చంపాలి. ఎట్లా చంపాలనిపించిందో మరి ఏం అసలు అర్థం అవ్వట్లేదు కదా మాకు కూడా. ఏం కావాలని కోరుకుంటాం మీరు? పాపకు పెద్ద మాకు న్యాయం కావాలి. ఎవరెవరు చేసిండో మాకు న్యాయం కావాలి. మా పాపకు న్యాయం కావాలి. అసలు ప్రస్తుతం మేనమామ ఉన్నాడు, ఆ పాప వాళ్ళ మేనమామ. సో ఇన్సిడెంట్ మీద ఆయనకి స్టార్టింగ్ నుంచే పాపం మాట్లాడుతున్న వాళ్ళు అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది అన్న. చెప్పండి, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఇలా జరిగింది? 10 నుంచి 12 మధ్యలో అయితే అయింది. 10 నుంచి 12 మధ్యలో వాళ్ళ తమ్ముడికి టిఫిన్ బాక్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చి చూసేసరికి, తమ్ముడికి బ్యాగ్ చూసేసరికి తను పాప బెడ్ పైన పడుకొని ఉందన్నమాట. పోయి చూస్తే బ్లడ్ మొత్తం బ్లడ్ అంత ఉంది, బాడీ నిండా బ్లడ్ ఉంది. చూస్తే మొత్తం కత్తిపోట్లతోని పేగులన్నీ బయటకు వచ్చినట్టు మొత్తం ఒడిచేసారు అన్నమాట. అరుస్తుందని చెప్పేసి గొంతు పట్టి విసికేసారు. అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా సౌండ్స్ కూడా రాలేదంటే ఏం కనీసం సౌండ్స్ కూడా ఏం రాలేవంటే డాడీ అని 3 times వెళ్ళినప్పుడు పక్క ఇంటి అబ్బాయి చూసి సౌండ్స్ వస్తుందని బయటకు వచ్చి చూసేసరికి ఎవరు లేరంటే సౌండ్స్ కూడా అయిపోయినాయి అంట. అంతవరకే. ఇక ఖచ్చితంగా మీరు అంటే ఏమన్నా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఏదైనా పగబెట్టుకొని చేసినని అనిపిస్తుందా? అంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. లేదు అంటే ఇంట్లో ఏమన్నా దొంగతనానికి వచ్చి ఈ విధంగా చేసినారు అనిపిస్తుంది? ఇంట్లో కక్ష అంటే ఎవరి మీద అయితే ఏం లేదు, పగలంటే ఏం లేవు, కానీ ఇంట్లో దొంగతనానికి వచ్చే పాపను చూసి చంపేసిండు అని చెప్పేసి అంతే. అంటే అనుమానాలు కూడా మీకు ఎవరి మీద అయితే ఏం లేదు. నార్మల్గా పిల్లలు వస్తుంటారు పోతుంటారు అంతే. సో మీరు ఎప్పుడు మాట్లాడారు పాపతో లాస్ట్ టైం? పాపతోనే మొన్న ఒకసారి మాట్లాడినా. అంటే మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇక్కడ ఉన్నాను. నేను గచ్చిబౌలిలో ఉంటాను. వేరే దగ్గర ఉంటారు? వేరే ఉంటాం. ఇక్కడ వాళ్ళ మదర్ ఫాదర్ పేరెంట్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు. అందరూ ఎటోళ్ళ వెళ్ళిపోయినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అంటే మా సిస్టర్ డ్యూటీ చేస్తుంది, మా బావ మెకానిక్ షాప్ ఉంటుంది, తను అక్కడ వెళ్ళిపోయి మా అక్క కూడా హాస్పిటల్కి వెళ్ళింది. మధ్యలో ఎవరు లేని ఆల్రెడీ చూసుకున్నట్టుండి ఎవరు ఉండరు అని చెప్పేసి కూడా ముందే ప్లానింగ్ వేసుకొని పైనకి వచ్చి పాప ఉందని చెప్పేసి పాపను వచ్చేసి వెళ్ళిపోయాడు. పాప ఉంటుందని అతనికి తెలియదు, ఏదో రెక్కి చేసుకొని ఉండరు అనమాట. లాక్ వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు పాప ఉండేసరికి వచ్చి చూసి పాప అరుస్తుందని చెప్పేసి గొంతు పట్టుకొని పొడి చేసి వెళ్ళిపోయాడు. చిన్న పిల్లని అతి కిరాతకంగా చంపడం జరిగింది. అసలు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? అలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలని? ఇప్పుడు అయినా పాపకి ఇలాగే ఇంకోసారి కావద్దు అంటే ఫస్ట్ బిల్డింగ్ కి సీసీ కెమెరాస్, ప్రతి ఇంటికి సీసీ కెమెరాస్ ఉండాలి. కెమెరాలు ఉంటే ఇప్పుడు దొంగ ఇంకా క్లారిటీగా తెలుస్తలేదు. ప్రతి బిల్డింగ్ ఇప్పుడు సీసీ కెమెరా ఉండుంటే పాపం ఎవరేమి హత్య చేసారు అనేది మాకు తెలుస్తుండే. సీసీ కెమెరాలు లేవు. సెకండరీ పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. కావాలంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో దగ్గర కానీ ఎక్కడైనా వదిలేసి వెళ్ళినా ఏం కాదు, కానీ పిల్లని ఒక్కదాన్ని ఇంట్లో వెళ్ళేసి ఎప్పుడు ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు.